మనం వెనిలా స్పాంజ్ తీసుకున్నాం, నటెలా కేక్ చేసుకున్నాం. దీన్ని మనం లేయర్ కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి నల్లగా లేకుండా మొత్తం క్లీన్ చేసేయాలి. ఇందులో నటెలా మిక్స్ చేసుకోవాలి మనం. ఇది నటెలా ఫ్లేవర్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. తీసుకొని కలుపుకోవాలి, ఇలా మిక్స్ చేసుకోవాలి రెండింటిని. మనకి ఎంత సరిపోద్దో అంత మాత్రమే తీసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక లేయర్ కట్ చేసుకున్నాం కదా, దాని మీద అప్లై చేసుకోవాలి నీట్గా. దీనిపైన సెకండ్ లేయర్ వేసేయాలి. దీనికి మనం 2 లేయర్స్ అయితే తీసుకుంటున్నాం. 3 లేయర్స్ అయితే వెగిట్ వస్తుంది, బటర్ క్రీమ్ ఎక్కువ తింటే. దీన్ని మనం సైడ్ కటింగ్ చేసుకోవాలి. మనకి ఎగుడు దిగుడుగా ఉంది కదా, ఇదేమి ఉండకుండా సైడ్ కటింగ్ చేసుకోవాలి నీట్గా. పైన కూడా స్టార్ట్ చేసుకోవాలి, మొత్తం సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం. ఇది బటర్ క్రీమ్. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసుకుందాం, అది లూజ్ అవ్వడానికి. లైట్గా ఆయిల్ మిక్స్ చేసుకున్నాము. అందుకని కొంచెం 2 డ్రాప్స్ ఎల్లో కలర్ వేసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఐవరీ కలర్ వస్తుంది. కలర్ సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం మిక్స్ చేసుకుందాం. మనకు ఐవరీ కలర్ వస్తుంది. దీన్ని నేను కేక్ మీద అప్లై చేస్తాను.
నుంచి బటర్ క్రీమ్ మనం అప్లై చేసుకుంటున్నాం హైవరీ కలర్లో, లైట్ హైవరీ కలర్. సైడ్లు కూడా మనం అప్లై చేసుకున్నాం. చూసారు కదా, ఇలా మొత్తం మనం అప్లై చేసుకొని ఫినిషింగ్ తీసుకోవాలి. మనం సైడ్ డిజైన్ కూడా ఫోమ్తో మనం డిజైన్ ఇద్దాం. సైడ్ డిజైన్ మనకి ఇటు కావాలితే ఇటు పెద్దగా చిన్నగా ఇలా 4 టైప్స్ ఉంటాయి. మనం డిజైన్ ఇచ్చుకోవచ్చు దీంతో. పైన ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేసుకోవాలి. నైఫ్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పైన గజిబిజిగా ఏం లేకుండా నీట్గా చేసుకోవాలి అన్నమాట. లైట్గా ఆయిల్ వేసాను పైన ఫినిషింగ్ నీట్గా రావడం కోసం. చూసారు కదా, మనకి నీట్గా కేక్ రెడీ అయిపోయింది. దీని మీద మనం ఫ్రాక్ మోడల్ డ్రాయింగ్ గీసి బొమ్మ వేసుకుందాం.
దీని మీద మనం ఇప్పుడు ఫ్లవర్స్ వేసుకొని ఒక ఫ్రాక్ లాగా రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రాక్ తీసుకుంటున్నాం. ఒక అమ్మాయి ఫ్రాక్ అది, ఇంకా అమ్మాయి స్టిచ్చర్ కూడా వస్తుంది. దాంట్లో నీట్గా సైడ్లు మొత్తం చేసుకోవాలి. చూసుకొని ఒక పైపింగ్ వేసుకుంటున్నాం ఫ్రాక్ లాగా. సైడ్కి మొత్తానికి వేసుకున్నాం. కింద వరకు రావాలి కాబట్టి కింద నుంచి కూడా మనం ఫ్రాక్ డిజైన్ వేసుకున్నాం. దీనికి మనం కలర్స్ కలుపుకోవాలి. మనం కలర్స్ కలిపి పెట్టుకుందాం. మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత దీనికి డిజైన్ వేద్దాం. షేప్ అనేది కనిపిస్తుంది కదా, ఒక షేప్ అనేది కనిపిస్తుంది. ఒక అమ్మాయి అక్కడ ఉంది, అమ్మాయి ఫ్రాక్తో ఉంది. ఇప్పుడు మనం ఫ్రాక్ వేసుకుందాం. మన అమ్మాయి ఒక స్ట్రెచర్ తీసుకుందాం. ఇప్పుడు అమ్మాయి చేతులు ఇలా జెల్ పైపింగ్ వేసుకొని స్మూత్గా చేసుకోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది అమ్మాయి హెడ్ ఇంకా చేతులు రెండు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వచ్చి ఫ్రాక్ డిజైన్ మంచి కలర్స్ కలుపుకొని దీనికి మంచి డిజైన్ ఇద్దాం.
పూర్తిగా డిజైన్ చేసుకోవాలి. పాప్గా ఫ్లవర్ కూడా పెట్టాం, చుట్టూరు డ్రాప్స్ పెట్టుకున్నాం. ఫ్రాక్ అంతా నీట్గా వచ్చింది. సైడ్ పైపింగ్ కూడా ఇచ్చుకున్నాం ఎక్కడ లేకుండా. ఇప్పుడు మన దగ్గర నటెల్లా కేక్ ఫ్రాక్ మోడల్ రెడీ అయింది.